కేశినేని నాని రాజకీయాల్లోకి తిరిగి రాబోతున్నారా? అందుకే తమ సన్నిహితులు రాజకీయ వర్గాలతో సమాలోచన చేస్తున్నారా? ఈసారి ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఒకవైపు వార్తలు వస్తుంటే టీడీపీ వైపే మొగ్గు చూపుతారంటూ విజయవాడ వాసులు విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ప్రచారంపై మాజీ ఎంపీ స్వయంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చారు. తన పొలిటికల్ రీఎంట్రీపై కేశినేని నాని కీలక ప్రకటన చేశారు. తాను తిరిగి రాజకీయాల్లోకి వస్తారంటూ ఇటీవల మీడియాలో వస్తున్న ఊహాగానాలపై కేశినేని స్పందించారు. పలు మీడియా ఛానల్స్, సోషల్ మీడియాలో తన పొలిటికల్ రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి సమాధానంగా వివరణ ఇచ్చారు. నా పొలిటికల్ రిటైర్మెంట్ విషయంలో నా వైఖరిని మరోసారి స్పష్టం చేయాలి అనుకుంటున్నాను. ఈ ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాను. ఇక ఆ నిర్ణయం మారదు. అయితే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత, కుల, మత, రాజకీయాలకు అతీతంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాను అన్నారు కేశినేని నాని. సమాజానికి నా సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదు. కానీ విజయవాడలోని ప్రజల శ్రేయస్సు కోసం నాలో అంకితభావం ఉంది. నా పొలిటికల్ రీఎంట్రీకి సంబంధించి ఎలాంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దని అందరినీ కోరుతున్నాను. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు అన్ని విధాలా సహకరించడంపై మాత్రమే నా దృష్టి ఉంది. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అదే నిబద్ధతతో నా సేవను కొనసాగించడానికి నేను ఎదురు చూస్తున్నాను అంటూ నాని ట్వీట్ చేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉంటారని ప్రకటించారు మాజీ ఎంపీ కేశినేని నాని. తనకు విజయవాడ అంటే మమకారం, పిచ్చి అంటూ వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నా ఎప్పుడూ స్వార్థం చూసుకోలేదన్నారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు నాని. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అంటారు. మరి ఈ మాజీ ఎంపీ నిర్ణయం ఎంతవరకు నిలకడగా ఉంటుందో భవిష్యత్తే చెప్పాలి.